'సీఎంబీ కొత్త సినిమా కథలు నంబర్ 17 ఎదురు చూపు' అద్భుతమైన ప్రేమ కథ. సో, ఆ అమ్మాయి పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చిత్కరిస్తుంటారు. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది ఏందనేది పేరు చెప్పదు. సో, చుట్టుపక్కల వాళ్ళు గూడా కొంతమంది కన్నేయటము, నానా మాటలు అనటము, జేయటము ఇది రకరకాలుగా చాలా హింస ఉంటుంది ఆ అమ్మాయికి. ఒకానొక సందర్భంలో ఇంటర్వెల్ టైమ్‌లో తను ఇంకా పోదామనుకునే లోపల పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చి ఆ అమ్మాయికి ప్రొటెక్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ లోపల చాలా మంది టెర్రరిస్టులు రావటం జరుగుతుంది. ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి. పోలీసులు చాలా విశ్వ ప్రయత్నం చేస్తారు. అసలు ఈ అమ్మాయికి ప్రొటెక్ట్ ఇవ్వటం ఎందుకు? ఈ టెర్రరిస్ట్ రావడం ఏంటి? ఈ ప్రేమ కథ ఏంటి? పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వటం ఏంటి? బంధువులు గాని, బయటి వాళ్ళందరూ గాని హింసించటం ఏంటి? చివరికి అసలు ఏం జరుగుతుంది? ఏందనేది చాలా సస్పెన్స్‌గా ఉంటుంది. రొమాన్స్ ఉంటుంది. ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ఆహ్, నేను చెప్పాను కదా! మెసేజులు ఇవ్వాలని చాలా ఉంటది గానీ, మెసేజులు ఇస్తే మనకు సినిమా పరంగా ఎవరు చూడరు. పెద్ద పెద్ద డైరెక్టర్ బోల్తా పడ్డారు. మనం చూస్తూనే ఉన్నాం ప్రెజెంట్‌గా అన్నిటి. సో, కాబట్టి మెసేజ్ అనేది ఒక చిన్నగుంటుంది. అది కూడా చాలా సెంటిమెంట్ హార్ట్ టచ్ ఉంటుంది. అందరూ దేశ ప్రజలందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు. సో, ఈ స్టోరీ ఇలా ఉంటుంది. దీనికి ఎవరికైనా కావాలనుకుంటే దర్శక నిర్మాతలు ఇక్కడ ఇచ్చినటువంటి జీమెయిల్ ఐడీ ద్వారా సంప్రదిస్తే వారికి కథ చెప్పడం జరుగుతుంది. మనకొక దాదాపు ఒక 6, 7 కోట్లు ఎందుకంటే మధ్యలో మిలిటరీ ఇదంతా కొంచెము గ్యాంగ్‌స్టార్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక 6, 7 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే కనీసం ఒక 6 నెలల లోపలనే రిలీజ్ చేస్తే దాదాపు మనకొక 50, 60 కోట్లు అట్లా వచ్చే అవకాశం ఉన్నది. అవన్నీ ప్లానింగ్ నేను చెప్తాను. కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న దర్శక నిర్మాతలు సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. థాంక్ యూ.